మన ఊరి అభివృద్ధి నా ఆనందం, అభివృద్ధిలో నా భాగస్వామ్యం, నా ధర్మం అనే సంకల్పంతో శ్రీ బిక్క రామాంజనేయులు రెడ్డి గారు దేవుని అనుగ్రహంతో ఎలాంటి చందాలు సేకరించకుండా తన సొంత నిధులతో సకలవీడు గ్రామంలో ఆధ్యాత్మిక అభివృద్ధి మరియు సేవా కార్యక్రమాలకు అక్షరాల 1 కోటి రూపాయలు వెచ్చించారు. గ్రామ అభివృద్ధి మరియు ప్రజాసేవ పట్ల తనకున్న నిబద్ధతకు ప్రతీకగా చేపట్టిన ఈ కార్యక్రమాలకు సంబంధించి పూర్తి వివరాలను శిలాఫలకం రూపంలో గ్రామ సచివాలయం సమీపంలో వాటర్ ట్యాంక్ ఎదురుగా ప్రతిష్ఠించడం జరిగింది. స్వగ్రామ అభివృద్ధికి తన వంతు బాధ్యతగా భావించి ఎలాంటి చందాలు ఆశించకుండా సొంత నిధులతో సేవ చేయడం అభినందనీయం. ఈ సలకలవీడు గ్రామంలో పుట్టి ఆ శ్రీ దక్షిణాభిముఖ అభయ వీరాంజనేయ స్వామి దేవుని అనుగ్రహం వల్ల దేశ విదేశాల్లో తిరిగి హైదరాబాద్ లో సెటిల్ అయి పుట్టిన ఊరు మన పుట్టిన ఊరు ఎట్లా ఉంటుందంటే మన తల్లిదండ్రులు ఎట్టనో మన పుట్టిన ఊరు కూడా ఆ విధంగానే నాకు వచ్చిన జీతంలో నాకు మా భార్య మేమిద్దరం సాఫ్ట్వేర్ ఇంజనీర్లం వచ్చిన జీతంలో పుట్టిన ఊరికి కూడా అభివృద్ధిని పాలుపంచుకుంటూ మేము కూడా అభివృద్ధి చెందుతూ ఆ విధంగా సలకవీడు గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాం. మేము చేసిన మొదటి అభివృద్ధి కార్యక్రమం ఏంటంటే సీతారామచంద్ర సమేత ఆలయంలో రాములు వారి విగ్రహాలు ప్రతిష్ఠించడంతో మా యొక్క అభివృద్ధి కార్యక్రమం ఇది ఆధ్యాత్మిక కార్యక్రమం. మేము చేసిన దేవుని కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే దేవునికి సంబంధించినవి. రామచంద్రుల వారికి విగ్రహాలు ప్రతిష్ఠించడంతో మా యొక్క దేవుని అనుగ్రహం అనేది స్టార్ట్ అయింది. తర్వాత దక్షిణాభిముఖ అభయ వీరాంజనేయ స్వామి పురాతన విగ్రహము, ఒకప్పుడు అరణ్యము, అరణ్యాన్ని దేవుని అనుగ్రహంతో అభివృద్ధి చేశాము. శ్రీ రామలింగేశ్వరి స్వామి దేవాలయము నూతనంగా నిర్మించాము. అతి త్వరలో రామలింగేశ్వర స్వామికి గజస్తంభము, నవగ్రహాలు కూడా ప్రారంభోత్సవం చేస్తున్నాము. ఈ కార్యక్రమాలు ఎలాంటి చందాలు లేకుండా దేవుని అనుగ్రహంతో 1 కోటి రూపాయల పైన దేవుని గ్రహాలు గాని అభివృద్ధి కార్యక్రమాలు గాని ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాం. ఇవి దేవుని కార్యక్రమాలు. సేవా కార్యక్రమాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి 1,70,000 డ్రోన్ కెమెరా బేస్తవారపేట పోలీస్ స్టేషన్ కి ఎస్పీ గారి సమక్షంలో 1,70,000 పెట్టి డ్రోన్ కెమెరా ఇచ్చాము. అదేవిధంగా సలకలవీళ్ళు ఏం చేశామంటే రాగడి రోడ్డు ఇంతవరకు ఎవరు ఏ నాయకులు పట్టించుకోలేదు కానీ ఈ రాగడి రోడ్డులో దీనివల్ల ఏంటంటే 3 కిలోమీటర్లు ఇటు నుంచి పోయే బదులు 3 కిలోమీటర్లు తగ్గుతుంది. ఇదొక అభివృద్ధి కార్యక్రమం చేశాము. సలకలవీడు గ్రామం నుండి గుడి వరకు రాగడి పొలాల మధ్యలో రోడ్డు ఏర్పాటు చేశాము. రోడ్డుతో పాటు కరెంటు స్ట్రీట్ లైట్లు కూడా ఏర్పాటు చేశాము. ఈ విధంగా మా శక్తి కొలది దేవుని అభివృద్ధితో ఈ విధంగా 1 కోటి రూపాయల పైన పుట్టిన ఊరు పట్టెడి సాయం అభివృద్ధి పదంలో సలకలవీడు గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటా పోతున్నాం. గ్రామ ప్రజల సహకారం కూడా మాకు చాలా ఉపయోగపడింది. ఇక్కడ కొంతమంది దాతలు ఉన్నారు. ఎప్పుడు అడిగితే ట్రాక్టర్లు, నేను చేసిన కొంత అయితే వాళ్ళు కూడా ఎప్పుడు అడిగితే ట్రాక్టర్లు, వాళ్ళ సాయంతో కూడా ఈ రోడ్లు కార్యక్రమం వాళ్ళు కూడా దీంట్లో అభివృద్ధిలో పాల్పంచుకున్నారు. వాళ్ళందరికీ నా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ విధంగా మనం అందరం కలిస్తే ఒక అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే ఒకరి వల్ల కాదు. అలా కొంత మనకు వచ్చిన సాయంలో, మనం లక్ష్యం కాదు, వచ్చిన సాయంలో 10 రూపాయలు చేసినా కూడా అది మన పుట్టిన ఊరికి సాయం చేసినట్టే. ఈ విధంగా సలకలవీడు గ్రామాన్ని మనం భవిష్యత్తులో అభివృద్ధి చేసుకుంటూ పోవాలి. నా యొక్క కళ ఏంటంటే ఈ రాగడ్ రోడ్డు సిమెంట్ రోడ్డు కావాలి, తర్వాత రోడ్లంపటి లైట్లు ఉండాలి, ఇంటింటి కొలాయిలు ఉండాలి, మురికి కాలువలు. ఈ విధంగా నా మనసులో చాలా ఉన్నాయి. దేవుడు అవకాశం ఇస్తే పుట్టిన ఊరిని ఈ విధంగా ఇప్పటి వరకు ఎలా చేశానో ఇంకా అభివృద్ధి పదం చేస్తానని మనస్ఫూర్తిగా దేవుడి మీద నమ్మకంతో మీ అందరి ముందు వాగ్దానం చేస్తున్నాను.